ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడని ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీకి సంబంధించిన ప్రజల చేత ప్రొద్దుటూరులో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడిన అసాంఘిక కార్యక్రమాలకు గతంలో బిగ్ బాస్ అయిన ల్యాండ్ కబ్జాలకో బెదిరింపులకో దౌర్జన్యాలకో అన్నిటి దానికి ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లోపాయకారి రాజకీయాలు చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోడు, నాకంటే 2 దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు, గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు. రాచమల్లి శివప్రసాద్ గారికి చెప్తానా, ఒకసారి నా ఫేస్ సైడ్ చూడు, నువ్వు బఫూన్ అన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా, నువ్వు బఫూన్ అన్నా కూడా నేను నవ్వుతానే ఉండా, చిరునవ్వే నా మొహం మీద ఉంది. అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత 5 ఏళ్లలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించినా, ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా, నువ్వు చేసే అవినీతి అక్రమాలు చీకటి ఒప్పందాలు అన్ని బయట పెడతా, ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తాడా. నువ్వు బఫూన్ అన్నంత మాత్రాన నా చేతికి చిటికిన వేలుకుండే ఈ వెంట్రుక కూడా పోదు. ఒకటి చెప్పదలుచుకున్నా, గౌరవప్రదంగా 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, ప్రొద్దుటూరు ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారు, మాజీ శాసనసభ్యుడివి, అంతో ఇంతో చదువుకొని వింటావు, సంస్కారం నేర్చుకో. నేను మాట్లాడితే నిన్ను అంతకంటే నీచమైన పదాలు మాట్లాడతా. నువ్వు మాట్లాడిన పదాల కంటే నికృష్టమైన పదాలు, నువ్వు అసలు తెలుగు డిక్షనరీలో నువ్వు చదువుకునే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ నీకు తెలియని పదాలు కూడా నేను నిన్ను సంబోధించగలను. కానీ నా తల్లిదండ్రులు, చదువు నేర్పిన గురువులు, రాజకీయ మాకు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇట్లా సంస్కారహీనంగా మాట్లాడొద్దని మాకు చెప్పినారు. మేము పాలిటిక్స్కు నువ్వు వచ్చిన స్కూల్ నుంచి మేము రాలే, మేము ఒక గౌరవప్రదమైన స్కూల్లోంచి వచ్చినాం. అందుకనే నీకు మాట్లాడడంలే, నీకు భయపడో లేకపోతే నువ్వు బలవంతునివనో, నాకంటే వయసులో పెద్దోనివనో, నాకంటే వయసులో నువ్వు నాకంటే శారీరకంగా బలంగా ఉన్నావో నిన్ను చూసి భయపడి మాట్లాడడంలే, సంస్కారం కోసం మాట్లాడలే. పొద్దుటూరు ప్రజలకు తెలియజేస్తున్నా, ఒకరోజు ప్రెస్ మీట్లో ఏమంటాడు, ప్రవీణ్ నువ్వు చెప్పడం వల్ల, నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల, నువ్వు చేసిన దానిల వల్ల 20% 30% ప్రజలు నన్ను నమ్మి నన్ను ఓడగొట్టినారు, దీనికి అంతా నువ్వే కారణం అంటావు. ఒకరోజు వస్తావు అతని పేరు నేను సంబోధించలేనంటావు, ఒకరోజు వస్తావు బఫూన్ అంటావు. మైండ్ పనిచేస్తుందా? ఓటమి నుంచి ఇంకా నువ్వు గుణపాఠాలు నేర్చుకోకుండా అట్లే తయారవుతావా? ప్రొద్దుటూరులో ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలని నీకు ఆలోచన ఉందా? నీకు సూటిగా 2 ప్రశ్నలు అడుగుతాడా. పాయింట్ నెంబర్ 1, ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రవీణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా ప్రశ్నిస్తా, నువ్వు అధికారంలోనే ప్రశ్నిస్తా, నువ్వు అధికారంలో లేకపోయినా కూడా నువ్వు చేసే తప్పులు తెలియజేస్తాం, ప్రజలకు అవసరమైంది ఏదున్నా కూడా విజ్ఞప్తి చేస్తా. మహర్షి స్కూలుకు సంబంధించి నేను పోయి పబ్లిక్ లిటిగేషన్ వేస్తానా, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే మాట నువ్వు చెప్పినావు. ఆ మాట చెప్పవే ప్రెస్లో, వేసినావా ఏ లేదా అంటే దానికి జవాబు చెప్పవు. పాయింట్ నెంబర్ 2, డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించినది. డిఏడబ్ల్యూ కాలేజీ నిర్మాణం, ఆ ప్రాంతంలో డిఏడబ్ల్యూ కాలేజీలో ఏదైతే 11 ఎకరాలు అమ్మి ఆడ నిర్మాణాలు జరిగి ప్లాట్లు వేసినారో ఆ స్థలము నీ హయాంలో రిజిస్టర్లు అయినాయి, నీ హయాంలో చేతులు మారినాయి. నీకు 70 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినాం, ఓవరాల్గా 2.5 కోటి డబ్బులు ఇచ్చినామని చెప్పేసి ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది. మరి నువ్వు అక్రమమా సక్రమమా అది చెప్పమంటే దానికి జవాబు చెప్పవు. మహర్షి స్కూల్ తిప్పిలేసినావా అంటే చెప్పవు. నేను చెప్తానా, డిఏడబ్ల్యూ కాలేజీకి మహర్షి విద్యాసంస్థలకు సంబంధించినవి మొత్తం త్వరలో ప్రొద్దుటూరు ప్రజలకు పేపర్లు చూపించి దాంట్లో జరిగినటువంటి అక్రమాలు ఏంటి, దాంట్లో నీ పాత్ర ఏంది, ఎన్ని కోట్లు చేతులు మారినాయి, దాంట్లో ఉండే వ్యక్తులు ఎవరు, విద్యని చెప్పే విద్యాలయాలు దేవాలయాల కంటే చాలా ఉన్నతమైన ప్లేస్ గుడి అంటే, బడి అంటే. ఎవరైనా గుడిని బడిని ఒకేలాగా ఆరాధిస్తాం. కారణం ఏంటంటే గుడిలో దేవుడు ఉంటాడు, బడిలో చదువు నేర్పించే దేవుడు ఉంటాడు. చదువు మనకు సంస్కారాన్ని, మనం ఎలా జీవించాలి, మన క్యారెక్టర్స్ ఏంటి, మనం ఎట్లుండాలా అని జ్ఞానాన్ని బోధిస్తారు. అలాంటి విద్యా సంస్థలకు దానం చేసిన స్థలాలు అమ్ముకుంటే నువ్వు నా గురించి మాట్లాడతావా? డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన ప్రెస్ మీట్ తొందరలో పెడతాండా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ఈలోపు నీకు 15 రోజులు టైం ఇస్తాడా. 15 రోజుల లోపల నువ్వు మహర్షి స్కూల్ మీద, డిఏడబ్ల్యూ కాలేజ్ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి నీ నిజాయితీ నిరూపించుకో. లేకపోతే బాగా విను, లేకపోతే పేపర్తో సహా ఎవిడెన్స్తో సహా డిఏడబ్ల్యూ కాలేజీలో నువ్వు చేసిన అక్రమం మొత్తము మీడియాకు చూపిస్తా. తరువాత దాని మీద న్యాయ పోరాటము, ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు నేనే చేస్తాండా. ప్రొద్దుటూరు ప్రజల కోసం
ఫైనల్ గా నీకు చెప్పేది, నువ్వు నన్ను బఫూన్ అన్నా ఇంకొక తప్పుడు మాట అన్నా కూడా చిరునవ్వుతో బాజుడు చిరునవ్వుతో స్వీకరిస్తా. ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే దానికోసం పనిచేస్తా. నన్ను తిడితేనో లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడితేనో ఏమీ రాదు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ప్రొద్దుటూరు ప్రజలకు నా మీద పెట్టే టైము ప్రొద్దుటూరు ప్రజల కోసం నువ్వు పెట్టు. రెండవది, చీటికి మాటికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది నీకు. పోలీసులను మాట్లాడతావు. నేను మళ్ళా చెప్తున్నా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసింగ్ ఎలా ఉనిందో దానికంటే 60% ఆఫ్ పోలీసింగ్ ఇప్పుడు బాగుంది. నేను 100% అని చెప్పలే. గతంలో 0 అయితే ఇప్పుడు 60% ఉంది. దాన్ని చిన్నగా 70, 80, 90కి తీసుకొచ్చేదానికి రాజకీయ నాయకులైనటువంటి మనం ప్రొద్దుటూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నువ్వు కానీ, నేను కానీ, ఇంకొక మన వేరే పార్టీ లీడర్లు కానీ, మనమందరము మన ఊరు బాగుండాలని చెప్పేసి మనం ఇచ్చేయాలి. కానీ చీకటి ఒప్పందాలు పెట్టుకొని సారికి పోలీసు వాళ్ళు అది చేయలే ఇది చేయలే ఏం చేయలే. ఏందో నేను గంజాయి ఎక్కడుందో నేను తెప్పిస్తా అంటావు. ఎందుకు నువ్వు తెప్పించి మీడియాలో షోలు ఎందుకు కొడతావు? పలానా చోట ఉంటే డైరెక్ట్ గా యంగ్ ఆఫీసరు, స్ట్రిక్ట్ ఆఫీసరు, మంచి ఆఫీసరు, గతంలో మీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు వచ్చిన ఎస్పీ గారు చాలా మంచి ఆఫీసరు. డైరెక్ట్గా నాకు కాల్ చేసి సార్ పలానా చోట పలానా వ్యక్తి దగ్గర గంజాయి ఉంది, లేదు పలానా చోట గ్యాంబ్లింగ్ జరుగుతుంది, లేదు పలానా చోట ఇంకోటి జరుగుతుంది చెప్పు. డిఎస్పీ మేడం ఉన్నారు, కొత్తగా వచ్చిన ఆఫీసరు, బాగా పనిచేస్తున్నారు, మేడంకు ఫోన్ చేసి చెప్పు. లేదు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళు చర్యలు తీసుకోకపోతే నువ్వు మాట్లాడాలి. కానీ వాళ్ళు బాగా పనిచేస్తానే, నీ గవర్నమెంట్లో కంటే పోలీసు వాళ్ళు బాగా పనిచేస్తానే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేయలే, వాళ్ళు అనుకుంటే గంటకు చేస్తారు, 2 గంటలు చేస్తారంటే వాళ్ళకు కూడా తగిన సమాచారం ఎక్కడ ఏం జరిగేది ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన మీద ఉంది. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, నా దృష్టికి ఏ అసాంఘిక కార్యక్రమాలు వచ్చినా కూడా నేను ఎస్పీ గారికి, డిఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాను. నువ్వు కూడా ఆ రకంగా పనిచేయ. కానీ గంజాయి తెచ్చి నేను టేబుల్ మీద పెడతా, నేను ఆడ గుట్కా అమ్ముతా తెచ్చి పెడితే నిషేధిత కొనకసి మళ్ళీ నా మీద కేసు పెడతారు. అవులేలా ఏంది నీ అవులేలు? అంటే నువ్వు ఆడ తెచ్చి పెడితే కేసు ఏం పెట్టరు, నువ్వు ఆడేం తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏంది? నీ షో ఏంది? ప్రొద్దుటూరులో డైరెక్ట్ చెప్పు పలానా చోట ఉంది, పలానా చాటు ఉందని. నువ్వు కంప్లైంట్ ఇచ్చినాక కూడా పోలీసు వాళ్ళు కన్నా చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం వచ్చి ఎవిడెన్స్ చూపి, నేను పలానా చోట పలానా అసాంఘికంగా ఇది జరుగుతానింది, లేదా పలానా సాట గంజాయి ఉన్నది, దీన్ని పోలీసు వాళ్ళు పట్టుకోలే, నేనే తెలియజేసిన అని చెప్తే నీ మాటలు నమ్ముతారు. లాస్ట్కు మళ్ళా చెప్తున్నా, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది నీ వాయిస్ ఫర్ సేల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడే కానీ నీలాంటి రాజకీయ నాయకులు లేడు. నేను చాలా మంది సీనియర్లకు పెద్ద పెద్దోళ్ళకు ఫోన్ చేసిన, ఒళ్ళు అమ్ముకునే వాళ్ళని ఏమంటారంటే చెప్పినారు, గొంతు అమ్ముకుంటా డబ్బుల కోసం గొంతు అమ్ముకునేవాడి పేరు ఏంటంటే పేరు పెట్టలే అంటున్నారు. భవిష్యత్తులో నీలాగా, ఎందుకంటే నువ్వు తయారైనావు కాబట్టి ఫ్యూచర్లో ఎవడో ఒకటి నీలాగా మళ్ళీ తయారవుతాయే. గొంతు అమ్ముకునేవాడిని ఏమంటారు అంటే రాచమల్లు అంటారనే పేరు పడిపోయేటట్లుంది. గొంతు ఎవరు అమ్ముకుంటారంటే రాచమల్లు అనే పేరు ఆ బ్రాండ్ సెట్ చేస్తుండవు. పొట్లాలు పడితేనే మార్చి స్కూల్ది మాట్లాడవు, డిఏడబ్ల్యూ కాలేజ్ది మాట్లాడవు. ఏం బాధ్యత కలిగినప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడివి, ఇన్ని ఎకరాలు స్కూళ్ళకు సంబంధించిన ఆస్తులు దోపిడీ అవుతా అంటే ఈడ మాట్లాడవే. ఏందో గంజాయి తెచ్చి టేబుల్ మీద పెడతా, నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ చెంచాలే అవన్నీ లాస్ట్ టైం చేసినారు, వానికే చెప్తావు యానోసాడు తేపర 1 కేజీ అంటే తెచ్చాడు పెడతాడు. అంటే నువ్వు షో చేస్తా అంటే మేము చూడాలనా? ప్రజలకు ఉపయోగపడి పని చెయ్యి. మాటలు ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకంటే వయసులో చిన్నోనైనా గౌరవంగా 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, రిక్వెస్ట్ అనుకో. నువ్వు రిక్వెస్ట్ అనుకునే నాకు బాధలే లేదు, దాని ఏమంటారు రిక్వెస్ట్ అనుకో, లేకపోతే డిమాండ్ అనుకో, లేకపోతే వార్నింగ్ అనుకో. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మర్యాదగా మాట్లాడు. నువ్వు ఒకటంటే 10 అంట. ఇది చెప్పనీకే ఈ ప్రెస్ మీట్. ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే నేను చెప్తేనో ప్రజలు ఇంకొకరు చెప్తేనో అబద్ధం ఎప్పుడు నిజం కాదు. నువ్వు పని చేయలేదు కాబట్టి, లాస్ట్ టైం నేను చెప్పిన ఆరోపణలు నిజం కాబట్టే నువ్వు ఓడిపోయినావు. ఇంకా నువ్వు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావట్లే. నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకో, తర్వాత మాట్లాడు. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే డిక్షనరీలో ఎత్తుకోవాలి నువ్వు పదాలు. ఏందిరా ప్రవీణ్ నీ పదం అన్నాడే, దీని మీనింగ్ ఏందని ఎత్తుకునేటట్టుగా ఉంటుంది నీకు ప్రెస్ మీట్. ప్రొద్దుటూరు ప్రజలను కూడా గమనించమని కోరుతున్నా. ఇట్లాంటి వాయిస్ అమ్ముకుండే, గొంతు అమ్ముకుండే ప్రతిపక్ష లేని రాచమల్లు ప్రసాద్ ఈ ఊరికి ఏమైనా అవసరమా? ఈ సంవత్సరం ఆ 5-6 నెలల్లో ప్రభుత్వం మారినాక ఒక్కటి ప్రొద్దుటూరు ప్రజల కోసం పోరాడిన ఒక్క ఇష్యూ ఏదైనా ఉంటే చెప్పమనండి. అదే నేను పనిచేసినప్పుడు నెల మీరు మీ మీద పోరాడిన ఇష్యూ షెడ్యూల్ వదులుతా పేపర్ పెట్టి ఏది చేసిందని. ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన
ఆ స్టాండర్డ్స్ ఫాలో అయితే ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని అడ్డపేర్లతో పిలిచి సునకానందం పొంది ఎవడెవడో చెంచాలతో నానా రకాల అడ్డపేర్లు పెట్టి ప్రెస్ మీట్లు మాట్లాడినావు కాబట్టి ఆడుండవు. ఇంకా అదే ఫాలో అయినావు అనుకో, డిపాజిట్ రాదు నెక్స్ట్ ఎలక్షన్లకి. గుర్తుపెట్టుకో రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు.